నేను నోటి క్యాన్సర్ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు ఈ ఫ్రాక్చర్స్, దవడ ఫ్రాక్చర్స్ ప్లేట్లు, టైటానియం ప్లేట్స్ కావాలి అనుకున్నప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ భారతదేశంలో దొరకనప్పుడు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ట్యాక్స్ చాలా కాస్ట్లీగా ఉండేది. అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు అబ్దుల్ కలాం గారు. ఆయన గారిని కలిసి ఇక్కడ మిదాని ఉంది సార్, డిఆర్డిఓలో మాకు ఇటువంటి రీసెర్చ్ కనుక చేసి ఇండిజినస్గా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఈ పరికరాలను తయారు చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఆ రోజుల్లో ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉండేవి డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్లోకి రావడానికి. వాళ్ళకి ఇది ఒక ప్రయారిటీ కూడా కాదు. అయినా కూడా నన్ను ఆయన సదుద్దేశంతో నన్ను ప్రోత్సహించి అక్కడ నాతో పాటు డాక్టర్ నీలిమా మల్లిక్, జేఎన్ ఖన్నా, డాక్టర్ గుణశీలన్ రాజన్, డాక్టర్ రవీంద్రనాథ్ అని మా 5గురిని కల్లల అవస్థి గారిని ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ అక్కడ చేసి బయట దేశాల్లో 40,000 రూపాయల నుంచి 50,000కి మనము ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని ఇంప్లాంట్స్ని 500 రూపాయలకి స్వదేశీ పరిజ్ఞానంతో మిదానీలో చేయటం జరిగింది. అక్కడ నాన్ ఫెర్రస్ టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేము వీటిని చేయటం జరిగింది. ప్లేట్స్ అయితే 20,000, 30,000 ఉండే ప్లేట్ని మేము 200 రూపాయలకే తయారు చేసాము. అంటే చూడండి, ఆ రోజు వైద్య చికిత్సలో ట్రైనింగు లేదు, పరికరాలు అందుబాటులో లేవు. ఈ రెండింటినీ కూడా ఆయన గారు 95, 96 ఆ టైంలో మాకు చెప్పి మొట్టమొదటి సింపోజియం భారతదేశంలో సింపోజియం ఫర్ ఇండిజినస్ డెవలప్మెంట్ ఆఫ్ టైటానియం ఇంప్లాంట్స్ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ రీజన్ అనే ఒక సింపోజియం నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ని, ప్లాస్టిక్ సర్జన్స్ని దానికి ఇన్వైట్ చేసాము. దాదాపు ఒక 250 మంది వచ్చారు. మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కలాం గారు మాతోటే ఆ రోజున ఉన్నారు. ఆయన డైరెక్టర్ డిఫెన్స్ డిఆర్డిఓగా ఉన్నారు. ప్రతి విషయం కూడా ఆయన తెలుసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అవుతారని మనకు తెలియదు. అప్పుడే నాలో ఒక బీజం కూడా ఆయన వేశారు. నేను నోటి క్యాన్సర్ ఆపరేషన్స్ చేస్తున్నానంటే క్యాన్సర్ ఆపరేషన్స్ కంటే కూడా నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుందో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టమని నన్ను అడిగారు. ఆయన గారి ప్రోత్సాహంతో ఆయన గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము అప్పటికే ఒక సొసైటీ ఫర్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ ప్రివెన్షన్ త్రూ ఎడ్యుకేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నేను ప్రారంభించి వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేషన్స్ చేయటము, అంటే రన్ చేయటము, రాజ్భవన్ నుంచి గవర్నర్ దగ్గర నుంచి చేయటము, అలానే ప్రజల లోపల గుట్కా, పాన్ మసాలాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టడం, ఆహార పదార్థాలుగా మౌత్ ఫ్రెషనర్స్గా సువాసన ద్రవ్యాలుగా పరిగణించబడుతూ ఇచ్చిన పర్మిషన్స్ని ఛాలెంజ్ చేస్తూ వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది అని వివిధ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలతోటి, డాక్టర్ల వైద్య బృందాలతోటి, క్యాన్సర్ సొసైటీస్తో కలిపి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నడిపించాము.